ఓం శ్రీ గురువే నమః. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం. ప్రియమైన వృశ్చిక రాశి మిత్రులారా, మీ గురించి ఒక గొప్ప రహస్యం ఉంది. అది తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. మీ జీవితంలో ఎందుకు కొన్ని సంఘటనలు అకస్మాత్తుగా జరుగుతున్నాయో, ఎందుకు మీరు ఎప్పుడూ ఇతరుల కంటే భిన్నంగా అనిపిస్తారో ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. వృశ్చిక రాశి అంటే సాధారణ రాశి కాదు. ఇది ఒక గూఢ శక్తి, ఒక రహస్య ప్రపంచం అని చెప్పాలి. ఈ రాశికి అధిపతి కుజుడు అంటే మంగళుడు. ఇది ధైర్యం, ఆగ్రహం, శక్తి, నిర్ణయం అన్నిటికీ ప్రతీక. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఈ రాశిని లోపల నుంచి ప్రభావితం చేసే మరో గ్రహం ఉంది. అది కేతువు. కేతువు ప్రభావం వలన వృశ్చిక రాశి వారు లోతైన ఆలోచనలు చేస్తారు, రహస్యాలను దాచుకుంటారు, ఎవరికీ పూర్తిగా ఓపెన్ అవ్వరు. మీలో ఉన్న ప్రత్యేక లక్షణం. మీకు ఎప్పుడైనా ఎలా అనిపించిందా, నేను అందరిలా లేను, నా జీవితం కొంచెం విచిత్రంగా ఉంది అని? అది నిజమే. వృశ్చిక రాశి వారిలో ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. అది పునర్జన్మ శక్తి. మీరు ఎన్నిసార్లు పడిపోయినా మళ్ళీ లేచే శక్తి మీలో ఉంది. ప్రస్తుతం గ్రహస్థితి ఎలా ఉంది? కుజుడు మీకు ధైర్యాన్ని ఇస్తున్నాడు. శని మీ సహనాన్ని పరీక్షిస్తున్నాడు. గురుడు మీకు ఒక కొత్త మార్గాన్ని చూపిస్తున్నాడు. ఈ 3 గ్రహాల కలయిక వలన మీ జీవితంలో పెద్ద మార్పులు ప్రారంభమవుతాయి. ఇప్పుడు మీరు ఒక ముఖ్యమైన దశలో ఉన్నారు. మీ జీవితంలో 2 మార్గాలు కనిపిస్తున్నాయి. ఒకటి సులభమైనది, మరొకటి కష్టమైనది. కానీ గొప్ప ఫలితాలు ఇచ్చేది ఇదే అని చెప్పాలి. మీరు ఎంచుకునే మార్గమే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. వృశ్చిక రాశి మిత్రులు ఒక విషయాన్ని ఎప్పుడూ మర్చిపోలేరు. వీరికి కలిగిన బాధ, వీరిని మోసం చేసేవారిని ఎప్పుడూ మర్చిపోలేరు. అదే వీరికి శక్తిగా మారుతుంది. అదే మిమ్మల్ని బలంగా చేస్తుంది. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాల్సిన ఒక విషయం కూడా ఉంది. మీ దగ్గర ఉన్న ఒక వ్యక్తి మీ మీద అసూయ పడుతున్నాడు. ఆ వ్యక్తి మీ ఎదుగుదలను అడ్డుకోవడానికి ప్రయత్నించవచ్చు. కాబట్టి మీరు మీ ప్రణాళికలను ఎవ్వరికీ చెప్పకండి. మీ విజయాన్ని ముందుగానే చెప్పకండి. ఇంతలో ఒక మంచి విషయం కూడా ఉంది. మీ జీవితంలో ఒక శుభవార్త రాబోతుంది. అది ఉద్యోగం, డబ్బు లేదా సంబంధం కావచ్చు. ముఖ్యంగా ఒక పాత సమస్యకు పరిష్కారం లభిస్తుంది. వృశ్చిక రాశి మిత్రులారా, మీ జీవితంలో వచ్చే ఈ 2 అవకాశాలు సరైన సమయంలో గుర్తిస్తే రాజుల్లా జీవిస్తారు. లేకపోతే జీవితాంతం పశ్చాత్తాపం మిగులుతుంది. మొదటి అవకాశం వృత్తి, ఉద్యోగం. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక ఛాన్స్ ఇప్పుడు మీ దగ్గరకు వస్తుంది. కొత్త జాబ్ అవకాశం, ప్రమోషన్ లేదా బిజినెస్ స్టార్ట్ చేసే అవకాశం. కానీ ఇది సులభంగా రాదు. మీకు ఒక చిన్న పరీక్ష ఎదురవుతుంది. మీరు భయపడకుండా ముందడుగు వేస్తే ఈ అవకాశం మీ జీవితాన్నే మార్చేస్తుంది. రెండో అవకాశం డబ్బు, సంపాదన. ఇక్కడ ఒక గొప్ప మలుపు ఉంది. మీరు గతంలో చేసిన ఒక పని ఇప్పుడు మీకు డబ్బు రూపంలో తిరిగి వస్తుంది. పాత పెట్టుబడి, పాత పరిచయం, ఒక చిన్న ఐడియా. ఇది మొదట చిన్నగా కనిపిస్తుంది, కానీ భవిష్యత్తులో పెద్ద లాభంగా మారుతుంది. వృశ్చిక రాశి మిత్రులు ప్రేమలో చాలా డీప్గా ఉంటారు. ఒకసారి ప్రేమిస్తే పూర్తిగా ప్రేమిస్తారు. కానీ మోసం అయితే పూర్తిగా దూరం అవుతారు. ఇప్పుడు మీ జీవితంలో ఒక ముఖ్యమైన విషయం జరగబోతుంది. ఒక పాత ప్రేమ మళ్ళీ మీ జీవితంలోకి రావచ్చు, లేదా ఒక కొత్త వ్యక్తి మీ జీవితాన్ని మార్చవచ్చు. కానీ జాగ్రత్త, మీరు త్వరగా నమ్మకండి. ఆ వ్యక్తిని పరీక్షించండి. మీకు దగ్గరగా ఉన్న ఒక వ్యక్తి మీ విజయాన్ని చూసి సంతోషపడటం లేదు. బయటకు స్నేహితుడులా కనిపిస్తాడు, కానీ లోపల అసూయ ఉంటుంది. ఈ వ్యక్తి మీ ప్రణాళికలను తెలుసుకోవాలని ప్రయత్నిస్తాడు. మీపై నెగిటివ్ మాటలు చెప్పవచ్చు. కాబట్టి మీ ప్రణాళికలు చెప్పకండి. మీ బలహీనతలు చూపించకండి. వృశ్చిక రాశి మిత్రులారా, మీలో ఒక గొప్ప శక్తి ఉంది. అది ఇంట్యూషన్ పవర్, అంటే అంతరదృష్టి. మీకు అన్నీ ముందే తెలుస్తాయి. ఎవరు నిజమైన వారు, ఎవరు మోసం చేస్తారు అని. కానీ మీరు చాలాసార్లు మీ మనసును పట్టించుకోరు. ఇక నుంచి మీ గుండె చెప్పేదే వినండి. అది మీకు సరిగ్గా మార్గం చూపుతుంది మిత్రులారా. వృశ్చిక రాశి మిత్రులారా, ఇప్పుడు గ్రహాలు కూడా మీకు ఒక మెసేజ్ ఇస్తున్నాయి. పాతది వదిలి కొత్తది ప్రారంభించు అని. మీరు పట్టుకొని ఉన్న పాత బాధలు, పాత సంబంధాలు, పాత భయాలు ఇవన్నీ వదిలేయాలి. అప్పుడే కొత్త అవకాశాలు వస్తాయి మిత్రులారా. మీరు ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసర ఖర్చులు తగ్గించండి. సేవింగ్స్ పెంచండి. ముఖ్యముగా ఎవరికైనా డబ్బు అప్పుగా ఇస్తే తిరిగి రావడం కష్టమని చెప్పాలి. కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి.
వృశ్చిక రాశి మిత్రులారా, మీ జీవితంలో వచ్చే ఈ పెద్ద మార్పు ఒకే ఒక సమయంలో జరుగుతుంది. ఆ సమయాన్ని గుర్తిస్తే మీ అదృష్టం మారిపోతుంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న మార్పు ఇప్పటికే దగ్గరలో ఉంది. ముఖ్యంగా వచ్చే 3 వారాల్లో లేదా 3 నెలల్లో మీ జీవితంలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ వస్తుంది. ఇది ఎలా ఉండవచ్చు? కొత్త ఉద్యోగం, కొత్త ఇంటి పేరు లేదా జీవితాన్ని మార్చే ఒక నిర్ణయం. కానీ గుర్తుంచుకోండి, ఈ మార్పు ఒక్కసారిగా వస్తుంది. మీరు రెడీగా లేకపోతే మిస్ అవుతారు మిత్రులారా. వృశ్చిక రాశి మిత్రులారా, మీకు ఒక ప్రత్యేకమైన రోజు కూడా ఉంది. అది మంగళవారం లేదా శనివారం అని చెప్పాలి. ఈ రోజుల్లో మీరు చేసే పనులు విజయాన్ని తీసుకువస్తాయి. ముఖ్యంగా ఇంటర్వ్యూలు, కొత్త పనులు ప్రారంభించడం, పెట్టుబడులు పెట్టడం ఈ రోజుల్లో చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఆరోగ్యపరంగా వృశ్చిక రాశి మిత్రులారా, మీరు సాధారణంగా బలంగా ఉంటారు. కానీ ఒక చిన్న సమస్యను నిర్లక్ష్యం చేస్తారు. అది ఒత్తిడి, నిద్రలేమి, మానసిక అలసట. మీరు ఎక్కువగా ఆలోచించడం వలన మీ ఆరోగ్యం ప్రభావితం అవుతుంది. కాబట్టి సమయానికి నిద్రపోండి, ఆహారం సరిగ్గా తీసుకోండి, ధ్యానం చేయండి. వృశ్చిక రాశి మిత్రులారా, మీకు ఒక దైవిక రక్షణ ఉంటుంది. మీరు ఎంత కష్టాల్లో ఉన్నా ఒక అన్సీన్ ఫోర్స్ అంటే అదృశ్య శక్తి మిమ్మల్ని కాపాడుతుంది. అందుకే చివరి నిమిషంలో మీరు ఎప్పుడూ బయటపడతారు. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది మీ రాశి శక్తి అని చెప్పాలి. మీ జీవితంలో వచ్చే సంకేతాలు మీరు ఈ మధ్య గమనించారా? ఒకే సంఖ్యలు మళ్ళీ మళ్ళీ కనిపించడం, ఒకే కలలు రావడం, ఒకే వ్యక్తి గుర్తుకు రావడం, ఇవన్నీ సంకేతాలు. విశ్వం మీతో మాట్లాడుతుంది, మీకు ఒక మార్గాన్ని చూపిస్తుంది. మీరు వాటిని గమనిస్తే మీ జీవితం సులభంగా మారుతుంది. ప్రియమైన వృశ్చిక రాశి మిత్రులారా, మిమ్మల్ని ఎవ్వరూ సులభంగా ఓడించలేరు. కానీ ఒకానొక సమయంలో వారు తమను తామే ఓడించుకుంటారు. ఆ తప్పు మీరు చేయకూడదు. వృశ్చిక రాశి మిత్రులకు శత్రువులు ఉండటం కొత్త విషయం కాదు. ఎందుకంటే మీరు ఎదుగుతుంటే కొంతమంది అసూయపడటం సహజం. కానీ ఇక్కడ ఒక గొప్ప సత్యం ఉంది. మీ శత్రువులు బయట ఉండరు, వీరు మీ చుట్టూనే ఉంటారు. మీరు గుర్తించాలి, ఎవరు మీకు సపోర్ట్ చేస్తున్నారు, ఎవరు మీకు అడ్డుగా నిలుస్తున్నారు అని. వృశ్చిక రాశి మిత్రులారా, బయట ఉన్న వాళ్ళకంటే ప్రమాదకరమైనది మీలోనే ఉన్న ఒక లక్షణం. అధిక ఆలోచనలు, అనుమానం, కోపం. ఈ 3 మిమ్మల్ని వెనక్కి లాగుతాయి. మీరు వీటిని కంట్రోల్ చేస్తే మిమ్మల్ని ఎవరూ ఆపలేరు అని గమనించండి. వృశ్చిక రాశి మిత్రులారా, ఇప్పుడు మీ జీవితంలో ఒక పరీక్ష రాబోతుంది. ఇది ఇలా ఉండవచ్చు: ఒక కఠినమైన నిర్ణయం, ఒక వ్యక్తి నుంచి మోసం లేదా ఒక ఆర్థిక సమస్య. ఈ సమయంలో మీరు కంగారు పడకండి, ప్రశాంతంగా ఆలోచించండి. మీరు సరైన నిర్ణయం తీసుకుంటే ఈ పరీక్ష మీకు విజయాన్నే ఇస్తుంది. సంబంధాలలో నిజం. మీ జీవితంలో ఒక వ్యక్తి నిజంగా మీకోసం ఉన్నాడా లేక మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నాడా అనే ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు మీకు తెలుస్తుంది. ఒక నిజమైన వ్యక్తి మీ జీవితంలో స్థిరంగా ఉంటాడు. ఒక నకిలీ వ్యక్తి స్వయంగా దూరం అవుతాడు. ఇది గమనించండి. వృశ్చిక రాశి మిత్రులారా, మీ జీవితంలో జరిగిన ప్రతి కష్టం, ప్రతి బాధ, ప్రతి నిరాశ ఇవన్నీ వృధా కావు. అవి మిమ్మల్ని గొప్ప స్థాయికి తీసుకువెళ్ళడానికి వచ్చిన పరీక్షలు మాత్రమే అని గుర్తించండి. మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న కష్టాలు, మోసాలు, బాధలు, ఒంటరితనం ఇవన్నీ ఇప్పుడు ముగింపు దశలో ఉన్నాయి. మీ జీవితంలో ఒక కొత్త దశ ప్రారంభమవుతుంది. అది స్థిరత్వం, ఆనందం, విజయం అని చెప్పాలి. మీరు కష్టపడి వచ్చిన మార్గం ఇప్పుడు ఫలితాలను ఇస్తుంది. ఒకరోజు మీరు వెనక్కి తిరిగి చూస్తారు. నేను ఇంత దూరం వచ్చానా అని ఆశ్చర్యపోతారు. అదే రోజు మీ నిజమైన విజయం అని చెప్పాలి. ఇది త్వరలోనే జరగబోతుంది అని గమనించండి. ఒక అద్భుతమైన శుభవార్త. మీ జీవితంలో ఒక పెద్ద శుభవార్త రాబోతుంది. ఇది ఇలా ఉండవచ్చు: మంచి ఉద్యోగం, పెళ్ళి, ప్రేమలో సక్సెస్, డబ్బు లాభం. ముఖ్యంగా మీరు ఎప్పటి నుంచో కోరుకున్న ఒక విషయం ఇప్పుడు నెరవేరుతుంది. వృశ్చిక రాశివారు దైవానికి చాలా దగ్గరగా ఉంటారు. మీరు నమ్మకంతో ముందుకు వెళ్తే దైవం మీకు మార్గాన్ని చూపుతుంది. ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు ఎప్పుడూ ఒంటరిగా లేరు. ఒక దైవశక్తి మీతోనే ఉంది అని. ఇప్పటి వరకు మీరు అనుభవించిన ప్రతి బాధ, ప్రతి కష్టం, ప్రతి నిరాశ ఇవన్నీ వృధా కాలేదు. వృశ్చిక రాశి వారి జీవితంలో ఒక ప్రత్యేకమైన విధి ఉంటుంది. మీరు సాధారణంగా జీవించడానికి పుట్టలేదు. మీరు ఎదగడానికి, గెలవడానికి పుట్టారు అని గమనించండి. మీరు ఎదుర్కొన్న కష్టాలు మిమ్మల్ని బలహీనంగా చేయలేదు, అవే మిమ్మల్ని శక్తివంతంగా చేశాయి.
ఇప్పుడు మీ జీవితంలో స్థిరత్వం వస్తుంది, గౌరవం పెరుగుతుంది, మీ విలువ అందరికీ తెలుస్తుంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న శుభవార్త ఇప్పుడు మీ జీవితంలోకి రాబోతుంది. ఈ శుభవార్త మీ ముఖములో మళ్ళీ నవ్వును తెస్తుంది. మీ విజయానికి తుది సూత్రం. వృశ్చిక రాశి వారికి ఒక గొప్ప వరం ఉంది. ఏ పరిస్థితుల్లోనైనా తిరిగి లేచే శక్తి. మీరు పడిపోవచ్చు, కానీ మీరు ఓడిపోరు. మీరు మళ్ళీ లేస్తారు, మరింత బలంగా గెలుస్తారు. వృశ్చిక రాశి అంటే కేవలం ఒక రాశి కాదు, అది ఒక శక్తి, ఒక యుద్ధం, ఒక విజయం. మీరు ఈ వీడియో చివరి వరకు చూస్తుంటే గుర్తుంచుకోండి, మీరు సాధారణ వ్యక్తి కాదు, మీరు ఒక ఫైటర్, మీరు ఒక విజేత అని గుర్తుంచుకోండి. ఓం శాంతి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.